కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు అదే ఐపీఎస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎంత ఇన్స్పిరేషన్గా మారుతాడు. కానీ ఇప్పుడు అదే ఐపీఎస్ మీద ఒక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ ట్రైనీ ఐపీఎస్ ఉదయకాంత్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉన్నాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్తో అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి కృష్ణారెడ్డి మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. జూన్ 23 నుంచి ట్రైనీ ఐపీఎస్ వాట్సాప్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడు కృష్ణారెడ్డి. అకాడమీలో అందరి ముందు ఆమెను బూతులు తిట్టాడు కృష్ణారెడ్డి. ఆమెకు వేరే వాళ్లతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బలవంతంగా ఆమె మొబైల్ లాక్కొని వ్యక్తిగత మెసేజ్లు చూశాడు కృష్ణారెడ్డి. ఈ నెల 8న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి బెదిరించి ఆమె ఫోన్ పాస్వర్డ్ తీసుకున్నాడు కృష్ణారెడ్డి. 9న రాత్రి 9 గంటలకు ఇంకోసారి బలవంతంగా ఆమె జుట్టు పట్టుకొని అతడి గదిలోకి లాక్కెళ్ళాడు కృష్ణారెడ్డి. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు కృష్ణారెడ్డి. ఆమె నిరాకరించడంతో వ్యక్తిగత వీడియోను రికార్డ్ చేసి తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. అత్తాపూర్ పిఎస్లో లేడీ ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్తో కేసు రిజిస్టర్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కృష్ణారెడ్డి కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. కానిస్టేబుల్ లెవెల్ నుంచి సివిల్ సర్వీసెస్లో టాపర్గా, దాంట్లో యంగ్ ఐపీఎస్ నిందితుడు కావడం హాట్ టాపిక్గా మారింది. అది కూడా ఒక ట్రైనీ ఐపీఎస్ తనను వేధిస్తున్నాడు అని చెప్పి కృష్ణారెడ్డి మీద కంప్లైంట్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. మూవింగ్ అహెడ్ ఇన్ టు ది డీటెయిల్స్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. కాపాడాల్సిన పోలీసే కాటు వేస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఐపీఎస్కి ఎంపికయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. సో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయకృష్ణారెడ్డి కూడా ఇక్కడే ట్రైన్ ఐపీఎస్కి శిక్షణలో ఉన్నారు. ఇక్కడే ఇబ్బందికర వాతావరణం జరిగింది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సాధారణంగా అంటూ ఉంటాం కాపాడాల్సిన వ్యక్తి కాటు వేస్తే అని చెప్పి, ఇక్కడ ట్రైనీ ఐపీఎస్గా ఉన్న వ్యక్తి అందరూ ఇంకొక మహిళను వేధించడం, ఇది ఎంతవరకు సమంజసం అనేది కుషుమాకే ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. బట్ ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కీలక అంశాలు బయటపడుతున్నాయి? మామూలుగా ఒక స్ఫూర్తిగా నిలిచి ఒక పెద్ద స్థాయికి వచ్చి ఒక ప్రేరేపణ, చాలా మందికి ప్రేరేపణగా చూశారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ గా ఉంది. బేసిక్ గా ఉదయకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం గ్రామం పడుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ దగ్గర పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు చేదోడుగా నిలిచిన పరిస్థితి. 2012లో కానిస్టేబుల్ గా ఎన్నికయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో ఒక సిఐ తోటి వారి ముందు ఉదయను అవమానించాడని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కి సిద్ధమైన ఈ ఉదయ్ చివరికి 4 సార్లు పరాజయం ఎదురైన 5వసారి 360వ ర్యాంకుతో ఆయన ఐపీఎస్ పెట్టాడు. శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనేది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణం అంటే ప్రవర్తన. పోలీసులు అధికారి పోలీస్ చొక్కా వేసుకుంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక ప్రవర్తన, అతని మానసిక స్థితిని పూర్తిగా కూడా ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇతని వైపు చూసే పరిస్థితికి ఇక్కడ. ఒకప్పుడు ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్పీగా ఎదిగాడు, ఐపీఎస్ కొట్టాడు అంటే చాలా మంది ఇది ఒక స్ఫూర్తిగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఇతని ప్రవర్తన, ఇతని నైజం, అతని యాటిట్యూడ్ విషయంలో
ఎంత దిగజారిపోయాడు అనేది మనం చాలా క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి. అంటే ఐఏఎస్ అకాడమీ జరుగుతున్న అమ్మాయి అక్కడ తోటి ట్రైనింగ్ ఐపీఎస్ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చింది. ఆమెకి ఆల్రెడీ వివాహం అయి ఉంది. కర్ణాటకకి దాదాపుగా ఆమె కూడా ఎంపికయ్యారు. శివరాంపల్లి నేషనల్ అకాడమీలో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొందుతున్న పరిస్థితి. కానీ ఈ ఏడాది జూన్ 23 నుంచి అతను ఆ మహిళ పట్ల వ్యవహరిస్తున్న తీరు, అలాగే అసభ్యకరమైన అంశాలు, మెసేజ్లు పంపడం, ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో స్నేహితుల ముందు ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో అమర్యాదగా మాట్లాడడం, ఆ తర్వాత వేరే వారితో వేరేతర సంబంధం వంటగట్టి ప్రచారం చేసి మనోవేదనకు గురి చేయడం, బలవంతంగా ఆమె మొబైల్ ని లాక్కొని వ్యక్తిగత మెసేజ్ల్ని చూసి ఇబ్బందికి గురి చేయడం, ఈ నెల 8వ తారీఖున బలవంతంగా అతడి గదిలోకి లాక్కొని బెదిరించి భయపెట్టి ఫోన్ పాస్వర్డ్లు సేకరించి 9వ తేదీన రాత్రి 9 గంటలకు బలవంతంగా తనను జుట్టు పట్టుకుని గదిలోకి దించుకు వెళ్ళడం. అసలు ఏం జరుగుతుంది? ఒక ట్రైనింగ్ అకాడమీలో ఇంత వ్యవస్థ జరుగుతుంటే ఇంకా వీళ్ళకి పదవులు కానీ లేదు పోస్టింగ్ కానీ ఇస్తే వీళ్ళు ప్రజల పట్ల, మహిళల పట్ల, లేదు తోటి ఎంప్లాయీస్ పట్ల ఎటువంటి ప్రవర్తనతో వీళ్ళు ఉంటారు అనేది మనకి అర్థమవుతుంది. అంటే అక్కడ మానసిక స్థితి ఎంత స్థాయికి దిగజారిపోయింది అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఒక ట్రైనింగ్ ఆఫీసర్ గా ఇంత తోటి ఐపీఎస్ ని అను కూడా 50 రోజుల్లో ఎస్పీ స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్లే పరిస్థితి. ఆమె పట్లనే ఇంత దురుసుగా ఇంత ఇది చేశాడు అంటే ఇక బహుశా ఇతను 2013 కానిస్టేబుల్ గా ఎంపికైనప్పటి నుంచి కూడా ఇతను వ్యవహార శైలి అదే ఉంది. అంటే బేసిక్ గా తన గురించి తను ఎక్కువగా టీవీలలో ఇంటర్వ్యూల్లో కొంత ఎక్కువగా చెప్పుకున్నాడేమో, కానీ ఆ సంబంధించిన సిఐలు వాళ్ళెవరు దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురాల. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ సస్పెన్షన్ కి గురైన రామకృష్ణారెడ్డి, ఉదయకృష్ణారెడ్డి కూడా అతను ఎస్ఐ కానిస్టేబుల్ గా ఉన్నప్పటి నుంచి తన ప్రవర్తన ఇటుగా ఉండేదేమోనని ఖచ్చితంగా అనిపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఒక ఐఏఎస్ సెంటర్ లో, ఒక ట్రైనింగ్ సెంటర్ లో అక్కడ తోటి మహిళా ఐఏఎస్ పట్ల జుట్టుపట్టి లాక్కెళ్ళి ఆమెని బెదిరించడం, లేదు తోటి మహిళా ఐఏఎస్ మీదనే విచిత్రంగా ప్రవర్తించడం, గొంతు పిసికి మెడ మీద కత్తి పెట్టి కూడా బెదిరించాడట. అంటే ఇంత ఇది జరుగుతుంది అంటే అసలు నిజంగా ఇతను మానసిక స్థితి పోలీస్ అధికారిగా ఉండడానికి వీలవుతుందా అనేది చాలా విచిత్రంగా కనబడుతుంది. నిజంగానే పోలీసులు ఇటువంటి ట్రైనింగ్ లో ఉన్న వ్యక్తులే ఇటు అరాచకం చేస్తే ఇక మామూలుగా డ్రెస్ వేసుకొని ఒక జిల్లాకు ఎస్పీ అధికారిగా కానీ వస్తే అతను ప్రజల మీద పడే వ్యక్తిత్వం ఏంటి, అతను చేసే వ్యవహారాలు ఏంటి, అతను నడిపే కథ ఏంటి, ఒక క్రిమినల్ గానే చూడాలి కదా ఇతన్ని బేసిక్గా. ఖచ్చితంగా ఈ ఒక అంటే పోలీ కాకి జట్టులో కాకి డ్రెస్సులో ఉన్న ఒక క్రిమినల్ గానే మనం చూడాలి. ఇప్పటికే చాలా మంది మీద ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు డిపార్ట్మెంట్ మీద వస్తున్న చాలా ఇష్యూస్ మీద పబ్లిక్ చేదరించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రైనీలోనే ఉన్న ఇటువంటి ఐపీఎస్ అధికారుల మీద మరి ప్రభుత్వాలు ఏ విధంగా శిక్షణ తీసుకుంటుందో, లేకపోతే అతనికి ఐఏఎస్ ఇస్తారా లేదా కూడా, ఐపీఎస్ ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చాలా వ్యవహారాలు అయితే చెప్తాయి. అయితే ఇతను శిక్షణ సమయంలో కూడా కొన్ని గ్రూపులు క్రియేట్ చేసేవాడట. అక్కడ వాట్సాప్ గ్రూపులు తయారు చేసేది, తర్వాత తోటి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది, చాలా విచిత్రంగా వ్యవహరించేవాడు అనేది ఇప్పుడు ప్రాథమికంగా కూడా దర్యాప్తులో గుర్తించారు. అంటే ఆల్రెడీ కేసు అయితే నమోదైంది కాబట్టి ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో కూడా గుర్తించారు. ఇప్పుడు శిక్షణలోనే ఇటువంటి ప్రవర్తన ఉంటే, అందులో కేసులు ఎదుర్కొంటే ఇతనికి ఇప్పుడు ఐపీఎస్ హోదా వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ చాలా ఇరిటేటెడ్ ఫెలో నిజంగానే. కానీ ఐ జస్ట్ వాంట్ టు కోట్ వన్ థింగ్ కృష్ణమోహన్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, కానీ చేసిన ఒక చిన్న తప్పు బహుశా
బుద్ధి పెడదారి పడితే కెరీర్ ఎలా పడిపోతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ కింద చెప్పుకోవాలా? ఇది చిన్న తప్పు కాదు. డెఫినెట్ గా ఇది ట్రైనీలో చాలా వాళ్ళ మానసిక స్థితిని చూస్తారు, వాళ్ళ వ్యవహార శైలిని గమనిస్తుంటారు. ప్రతిదీ ఆ ట్రైనింగ్ సెంటర్లలో జరుగుతుంది. ఒక ట్రైనింగ్ సెంటర్ లోనే ఐపీఎస్ స్థాయికి పరీక్షలు రాసి కష్టపడి వెళ్ళిన వ్యక్తి 300 ర్యాంకుతో 360తో ర్యాంకుతో ఐపీఎస్ 5వ సారి కొట్టిన వ్యక్తి కనీసం మహిళల పట్ల ఎలా ఉండాలి, పోలీస్ శాఖలో ఉన్నాం అందులో తోటి ఐపీఎస్ పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ట్రైనింగ్ ఫీడ్కి వచ్చిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వాళ్ళ పట్ల ఇతను వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఇతను పైకి కనపడ్డ వ్యక్తి కాదు, ఇతను లోపల ఒక పరగొట్టాడు, ఒక సైకో. డెఫినెట్ గా నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ లోనే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు అంటే మామూలుగా కొన్ని ఇష్యూస్ ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతుంటాయి, చాలా వరకు బయటికి రావు. కానీ అమ్మాయి ధైర్యం చేసి ఎంతో ధైర్యంగా పోలీసులకి కంప్లైంట్ చేయడం, ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఆమె పోలీసులకి ఇచ్చే ప్రయత్నం చేయడం, ప్రాథమికంగా కూడా ఈ ఉదయ కృష్ణారెడ్డి అనే అంశం మీద కూడా చేసిన వ్యవస్థ మీద చాలా వరకు ఇచ్చేయడం, ఇవన్నీ కూడా కొంత క్లారిటీగా వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ టైంలో కూడా ఈ ఉల్లపాలానికి వెళ్ళడానికి ట్రై చేస్తూ వాళ్ళ తమ్ముడు కూడా అందుబాటులో మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, కానీ తమ్ముడు ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్న మానసిక ఇటువంటి వ్యక్తులకి కొంత మానసికంగా ఏదో ఒక తేడా ఉంది వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలో దీంట్లో అసలు పనికిరాదు. కాబట్టి దీన్ని అకాడమీ ఏ విధంగా చూస్తుంది, లేదు దీనికంటూ ఒక ప్రత్యేకమైన సీజన్ ఉంటుంది, వాళ్ళు దీన్ని ఆ విధంగా చూస్తారా లేదా అనేది. వాస్తవంగా ఉదయ కృష్ణారెడ్డి మాట్లాడే తీరులకి మాట్లాడే మాటలకి వ్యవహరించే తీరుకి చాలా పూర్తిగా వ్యతిరేకం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. చాలామంది మాట్లాడుతున్నారు, సో ఇట్స్ అ కాన్స్పిరసీ అని చెప్పి సమ్మన్ కోట్ చేస్తున్నారు. బట్ ఇది పోలీసుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న అంశాలు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవాల్సిందే అండ్ లీగల్గా వాటి యాక్షన్స్ని ఫేస్ చేయాల్సిందే. దానికి ట్రైనీ ఐపీఎస్ఏ మినహాయింపు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేస్తే కనుక ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అండ్ దట్ ఇన్వెస్టిగేషన్ మనం ఇక్కడ బ్లేమ్ చేస్తున్నామా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్స్లో పోలీస్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారంటే వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే కదా. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక ట్రైనీ ఐపీఎస్ మీద ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియెస్ట్ మ్యాటర్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బయటపడే విషయాలు కదా. అండ్ అక్కడ ఉంది కదా తోటి ఐపీఎస్ కదా. సో ఒక చిన్న దుర్బుద్ధి అంటే మహిళలను చాలా తక్కువగా చూసి ఆ దుర్బుద్ధి బహుశా తన దృష్టిలో చిన్నది అయ్యిండొచ్చు కాక. కానీ ఈరోజు ఏమవుతోంది, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగాడు. ఎంత కష్టపడి ఉంటాడు, ఆ కష్టం ఎంత ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ ఎదగడం గొప్ప కాదు, ఎదిగిన తర్వాత ఆ ఎదిగిన స్థాయిని నిలబెట్టుకోవడం గొప్ప. ఎదగడం వరకు ఒక ఎత్తు అయితే కనుక ఎదిగిన తర్వాత ఆ స్థాయిని కాపాడుకోవడం ఒక ఎత్తు. దట్టు ఇక్కడ ఏం క్వశ్చన్స్ రైజ్ అవుతాయి? సరే, కాన్స్పిరసీ అనుకుందాం ఫర్ ఎ వైల్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, డీటెయిల్స్ బయటపడుతున్నాయి కదా, డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇది కదా క్వశ్చన్స్ రైజ్ అయ్యేది. ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఇక్కడ మాట్లాడుకుంటుంది అదే. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద విచారణ అంటే ట్రైనీ ఐపీఎస్గా ఉన్నప్పుడు చాలా బాధ్యతతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డోంట్ బ్లేమ్ దెమ్. ప్రస్తుతం ఆ బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి
ఒకటా రెండా? ఆ మహిళ ఎంత ఇబ్బంది పడుంటే కంప్లైంట్ చేస్తుంది అంటున్నారు. ఇట్స్ ఏ కాన్స్పిరసీ అని చెప్పి. ఒక ట్రైనీ ఐపీఎస్ రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయి, మన రాష్ట్రం కూడా కాదు, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చి మన దగ్గర ఉంటుంది, మన తెలుగు రాష్ట్రంలో ట్రైనింగ్ అవుతుంది. రేపు మాపు మనకి మళ్ళీ అధికారిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత మర్యాద ఇవ్వాలి? దిస్ షూస్ ఇంకా ఎక్కడో ఇంకా దుర్మార్గపు బుద్ధి ఉండిపోయింది. మహిళలని తక్కువగా చూడడం, మహిళల పట్ల చిన్న చూపు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు కూడా మహిళలని అదే దృక్కోణంతో చూడడం. అసలు వీళ్ళు బయటకు వస్తే ఇంకా ఏముంటుందా భయం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కదా. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం, లాస్ట్ ఐ థింక్ 1 వీక్, లాస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ అధికారి సంబంధించి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఇలాంటి విషయాలు ఎవరు తప్పు చేసినా చట్టం ముందు శిక్షార్హులే. చట్టానికి అతీతులు కాదు ఎవరు. ఇది కాన్స్పిరసీ అంటూ ఉన్నారు. బట్ లిజన్, అది కాన్స్పిరసీ అంటే హౌ యూ కెన్ సే దట్ అంటే, ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ బయటకు వచ్చి రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయి చెబుతోందంటే కనుక హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా